తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ సందర్శించిన రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, నేర నియంత్రణ, కేసుల పరిష్కారం, నిఘా నేత్రాల పనితీరు పరిశీలించారు. దీపావళి పండుగ సందర్భంగా దీపావళి సామాగ్రి విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సిన అవసరం ఉందని, పోలీసులు సూచనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరా పర్యవేక్షణ, నేరాలపై స్పందన, పండుగలో భద్రతా చర్యలపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు రికవరీ పర్సంటేజ్ కూడా లాస్ట్ 3 years తో పోల్చుకుంటే పోయి మన మధ్య ఎక్కువ డిటెక్ట్ చేస్తాం. మన మధ్య బైక్స్ కానీ, గోల్డ్ ఇష్యూస్ కానీ, క్రైమ్ టీమ్ కూడా బాగుంది. డిటెక్షన్ కూడా ఈరోజు గోకవరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా స్టేషన్లో ఉన్నటువంటి పలు రికార్డులను పరిశీలించడం, నేరాల సరళిని పరిశీలించడం, నేరాల నియంత్రణకు, అలానే కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీద త్వరితగతిన ఎలా అయితే జడ్జిమెంట్ రావాలి అనే అంశాల మీద వీళ్ళందరికీ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. సరే, ఎలా ఉంది సార్ ఇక్కడ క్రైమ్ ప్యాటర్న్ అయితే తగ్గిందండి. సంవత్సరం దీపావళిలో భాగంగా 22 లైసెన్స్లు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు 17 లైసెన్స్లు రావడం జరిగింది. ఈ 17 మంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ తోటి కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తగు సూచనలు ఇచ్చామన్నమాట. దీపావళి బాణసంచ విక్రయించడంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలానే కొనుగోలు చేసే వాళ్ళు పాటించాల్సినటువంటి సూచనలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ లేఅవుట్లో కూడా ఎల్ షేప్ డైమెన్షన్స్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు కలిసి ఆ లేఅవుట్ మ్యాపింగ్ వేయడం జరుగుతుంది. ఇది ఊరికి చివర జనసంచారం లేని ప్రదేశాల్లో పెట్టడం జరుగుతుంటుంది. టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి. నో స్మోకింగ్ అని డిస్ప్లే బోర్డులు పెట్టుకోవాలి. అలానే వాటరు, శాండీకి సంబంధించినవి, అలానే CO2 సిలిండర్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ఈసారి దీపావళి అత్యంత పకడ్బందీగా, సేఫ్గా జరగడానికి పోలీస్ వారి నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాము. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అలానే అనుమతులు లేకుండా ముందుగానే తీసుకొని ఇళ్లలో పెట్టుకున్నా కానీ, పరిమితికి మించినటువంటి బాణసంచాన్ని తెచ్చుకొని స్టాక్ పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. కేసెస్ కూడా రీసెంట్గా బుక్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా పోలీస్ శాఖ నుంచి ఇచ్చే సూచనలు ఏంటంటే, తగు సూచనలు పోలీస్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఫాలో అయ్యి సేఫ్గా విక్రయాలు జరపాలని కోరుకుంటున్నాం. అంటే వీళ్ళు టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ LE5 లైసెన్స్ అని ఇస్తారు. ఈ లైసెన్స్లోనే క్లాస్ 7 కేటగిరీ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మాత్రమే వీళ్ళు ఉండాలి. క్లాస్ 7 అవి కాకుండా వేరేది ఏది పెట్టినా కానీ రైల్లో దొరికితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది.